ఏర్పాట్లు చేశారు. ఇక్కడ 3 లక్షలకు పైగా కుర్చీలను వేశారు. సభ ప్రధాన వేదిక ముందు 3 లక్షలకు పైగా కుర్చీలనే వేస్తా ఉన్నారు. తర్వాత సభా ప్రాంగణం అంతా ఖాళీగా, మిగతా వెనుక వైపు అంతా కూడా ఖాళీ ప్రదేశాన్ని వదిలేశారు. అంటే బీఆర్ఎస్ నేతలు 10 లక్షలకు అంచనాలు వేస్తా ఉన్నారు. ఒక్కొక్క నియోజకవర్గానికి 10,000, 15,000 కూడా టార్గెట్ గా పెట్టుకొని 10 లక్షలు వస్తారని అయితే అంచనాలు వేస్తా ఉన్నారు. వాళ్ళైతే ఆ మేరకైతే ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. ముందు నుంచి కూడా లక్షలాదిగా తరలి రావాలని ఉద్యమంలో, తర్వాత గత 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా పార్టీ వెన్నుదన్నుగా ఉన్నారో ఇప్పుడు కూడా అదే వెన్నుదన్నుగా ఉండాలని వాళ్ళు ప్రతి మీటింగ్ లో, ప్రతి సభల్లో, సన్నాహక సమావేశాల్లో కూడా చెప్తా ఉన్నారు. ఆ మేరకు అయితే ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. మరి ఎంత మేరకు జనాలు వస్తారు ఏంటి అనేటువంటి మాత్రం చూడాలి. అదే స్థానిక నాయకులు ఏం చెప్తున్నారు, ఈసారి ఎలాంటి కాల్ ఇవ్వబోతున్నారు కేసీఆర్, ప్రజలకి ఏం చెప్పబోతున్నారు? ఎందుకంటే అది అధికారం కోల్పోయిన పార్టీ కదా, దానికి సంబంధించి ప్రజలకి ఎలాంటి పిలిపించే అవకాశం ఉందని ఏమన్నా నాయకులు మాట్లాడుతున్నారా? అయితే కేసీఆర్ అధికారం కోల్పోయిన తర్వాత ఎప్పుడు కూడా జనాల్లోకి వచ్చి 1-2 సందర్భాల్లో పంట నష్టం పర్యటనకు వచ్చి వెళ్లారు. ఏదో తూతూ మంత్రంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే, కొన్ని మరి కరీంనగర్ జిల్లాలో కూడా పర్యటనలో ఆయన చేశారు. ఎప్పుడు కూడా కేసీఆర్ అధికారం కోల్పోయిన తర్వాత పూర్తి స్థాయిలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఎక్కడ కూడా మాట్లాడలేదు. అసెంబ్లీ సమావేశాల వేదికగా కావచ్చు, తర్వాత ఇతరత్ర సందర్భాల్లో కావచ్చు, ఎక్కడ కూడా ఆయన నల్గొండలో అంతకుముందు నిర్వహించినటువంటి ఒక సభలో తప్ప ఆయన ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో మాట్లాడలేదు. కాబట్టి ఇన్ని రోజులు మాట్లాడినటువంటి కేసీఆర్, మౌనంగా ఉన్నటువంటి కేసీఆర్ ఎలాంటి ఇక్కడ వ్యూహం తీసుకోబోతున్నారు, ఆయన ఎలాంటి ఆయుధాలను సిద్ధం చేసుకుని వస్తారు అనేటువంటిది అయితే కొంత ఉత్కంఠ, ఆసక్తి అయితే నెలకొంది. అయితే ఇన్ని రోజులు బీఆర్ఎస్ నేతలు కూడా తమ అధినేత ప్రసంగం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ ఏం మాట్లాడతారు ఏంటనేది కూడా పలు సందర్భాల్లో చెప్తా ఉన్నారు. ఆ మేరకే ఈ బీఆర్ఎస్ నేతలు చెప్తున్నట్టు, ఇటు జనాలు ఎదురు చూస్తున్నట్టు, కొంత కేసీఆర్ అయితే కొంత వెరైటీగా ఇక్కడ, అంటే కొత్త వ్యూహాలతోటి, అంటే ప్రభుత్వ వైఫల్యాలు అయితేనేమి, ఇతరత్ర అంటే వాళ్ళు చెప్తున్నటువంటి బీఆర్ఎస్ నేతలు ఏవైతే ప్రభుత్వం వైఫల్యాలు చెందిందని చెప్తుంటున్నారో 6 గ్యారెంటీలు కావచ్చు, ఇతరత్ర ఈ కార్యక్రమాలన్నింటి మీద కూడా ఆయన ఎలా మాట్లాడబోతారు, తర్వాత బీజేపీ మీద ఆయన స్టాండ్ ఏంటి, బీజేపీ తోటి ఎట్లాంటి స్టాండ్ తీసుకోబోతున్నారు, తర్వాత ఇవన్నీ కూడా కొంత ఆసక్తి అయితే రేపుతా ఉన్నాయి. కేసీఆర్ ప్రసంగం పైనే అంతగా అందరూ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే అన్ని బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి అందరు నేతలు ఏదో సందర్భంలో మాట్లాడారు, వాళ్ళ అభిప్రాయాలను వెలుబుచ్చారు. కానీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మనసులో ఏముంది అనేటువంటిది, ఆయన ఎట్లాంటి వ్యూహాలు తీసుకోబోతున్నారు అనేటువంటిది మాత్రం కొంత ఉత్కంఠ, ఆసక్తిగా ఉంది. రైట్ నవీన్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. ఇక మనం టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, ప్రస్తుత శాసనసభ్యులు హరీష్ రావు గారితో దీని మీద స్పెషల్ లైవ్ చూద్దాం. ఈ సభకు సంబంధించి కానీ పార్టీలో ఉన్న పరిస్థితులు, 25 సంవత్సరాల ప్రస్థానం, టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారిన నేపథ్యం, ఇలాంటి చాలా చారిత్రక చరిత్ర ఉంది పార్టీకి. ఇది ఒక ఉద్యమ పార్టీగా పుట్టి ఇప్పుడు ఫక్తు రాజకీయ పార్టీగా రాజకీయం చేస్తోంది. 10 ఏళ్ళు తెలంగాణను పరిపాలించింది, తర్వాత అధికారాన్ని అనూహ్య రీతిలో కోల్పోయిన తర్వాత ఆ పార్టీ విధానాలు ఎలా ఉంటున్నాయి, పార్టీ నేతలు అనుసరిస్తున్న విధానాలు ఎలా ఉంటున్నాయి, ప్రజలు ఎందుకు అసలు ఈ పార్టీని పక్కన పెట్టారు,